ఎస్. ఈరోజు సెక్షన్లో మనం డేట్ అండ్ టైం ఫంక్షన్ కొద్దిగా అడ్వాన్స్ చూద్దాం. ఓకేనా? డేట్ అండ్ టైం ఫంక్షన్ అంటే ఏంటిది కంప్లీట్గా మనం నేర్చుకుందాం. ఓకే, రైట్, లెట్ us స్టార్ట్ ద టుడే సెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ప్రీవియస్‌ది ఆల్రెడీ ఒక ఫైల్ పంపిస్తాను. డేట్ అండ్ టైం ఫంక్షన్స్. సరే ఇక్కడ చూడండి, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ మనం ఏం నేర్చుకుంటామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఏమని ఫార్ములా యూజ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు టుడే. ఓకేనా? ఏమని టైప్ చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు టుడే. టుడే అని టైప్ చేసిన తర్వాత ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ చేసేసి ఎంటర్ నొక్కగానే ఈ రోజు డేట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు కేవలం ఈ రోజు డే మట్టుకే కావాలి. ఓకేనా? ఈ రోజు డేట్ ఎంత? 21 కదా! ఆ 21 నాకు రావాలంటే ఒక షార్ట్ కట్, ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములాని ఫంక్షన్ అని కూడా పిలవచ్చు. దానికోసం ఈజ్ ఈక్వల్స్ టు డే. ఈజ్ ఈక్వల్స్ టు డే కొట్టిన తర్వాత ఇక్కడ ఏ డే అయితే కావాలో మెన్షన్ చేయాలి. ఏ డే కావాలి? నాకు టుడే కావాలి. టుడే. టుడే అని టైప్ చేసేస్తాను. ఓకేనా? టుడే అని టైప్ చేస్తాను. క్లోజ్ ద బ్రాకెట్ ఫర్ ద టుడే. 2 సార్ల బ్రాకెట్స్‌ని క్లోజ్ చేయాలి. ఎందుకు? టుడే ఫంక్షన్‌కి క్లోజ్ చేసినాం. దాని తర్వాత డే ఫంక్షన్‌ని కూడా క్లోజ్ చేయాలి. దాని తర్వాత 21 అని యెస్. ఓకేనా? ఇప్పుడు కేవలం మంత్ మట్టుకే కావాలి. మంత్ మట్టుకే కావాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాను? మళ్ళా కూడా సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మంత్. మంత్‌కి సంబంధించిన ఫార్ములా చూడండి. MONTH మంత్. ఇక్కడ టైప్ చేసిన వెంటనే కింద రికమెండ్ చూపిస్తుంది. ట్యాబ్ అనే బటన్ నొక్కేస్తే అది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు టుడే అంటే మంత్‌లో ఏ మంత్ కావాలి? టుడే మంత్‌కే కావాలి. టుడే. క్లోజ్ ద బ్రాకెట్ టు ద టుడే. క్లోజ్ ద బ్రాకెట్ టు ద మంత్. ఎంటర్. వచ్చిందా 9థ్ మంత్ అని? యెస్. వెరీ గుడ్. ఇప్పుడు ఇయర్ చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్. ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్. మళ్ళీ ఇయర్ ఇయర్ కూడా చెక్ చేద్దాం. ఇయర్ కూడా ఎట్లా వస్తుందో. సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్. YEAR ఇయర్. టైప్ చేసిన తర్వాత ఏ ఇయర్ కావాలి? టుడే ఇయర్ కావాలి. అండ్ మెన్షన్ ద టుడే. ఓకేనా? క్లోజ్ ద బ్రేసెస్ ఫర్ ద టుడే. క్లోజ్ ద బ్రేసెస్ ఫర్ ద మంత్. అంటే క్లోజ్ ద బ్రాకెట్ ఫర్ ద టుడే. క్లోజ్ ద బ్రాకెట్ ఫర్ ద మంత్. ఎంటర్. ఓకే, ఆటోమేటిక్‌గా 2025 అని వచ్చేసింది. కానీ చూడండి, ఈ జస్ట్ ఒక డేట్ రావాలంటే టుడే అని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా డేట్ అనేది వస్తుంది. ఇప్పుడు లేదంటే నాకు మంత్, ఆహ్, స సెపరేట్ మంత్, సెపరేట్ డేట్, సెపరేట్ ఇయర్ రావాలంటే యూజ్ చేస్తాం. అసలుకి ఎందుకు యూజ్ చేస్తాం ఇలా? అర్థమైందా? మెయిన్ క్వెషన్ ఏందంటే అసలుకి ఎందుకు యూజ్ చేస్తాం? ఇది అవసరం ఎక్కడైనా యూజ్ అవుతుందంటే యెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి? డే మట్టుకే కావాలి. నాకు డే తెలుసుకోవాలి. ఏ డేనో. అది సెకండ్ మంతా? సెకండ్ డేటా? అని తెలుసుకోవడానికి కోసం ఈజ్ ఈక్వల్స్ టు డే. అందులో ఆహ్, ఏం కావాలి? జస్ట్ సెలెక్ట్ ద మంత్. ఒక నిమిషం. ఈజ్ ఈక్వల్స్ టు డే. వచ్చిందా? 2 అని. అంటే ఇక్కడ మనం ఏమని టైప్ చేసినాం? జస్ట్ ఇంతకుముందు ఏమని టైప్ చేస్తున్నాం సార్? ఇంతకుముందు ఈజ్ ఈక్వల్స్ టు టుడే అని టైప్ చేస్తుండే. ఇప్పుడు టుడే ప్లేస్‌ల మనం ఈ పర్టిక్యులర్ డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాం. అందుకోసమే 2 అని చూపించేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంక ఇప్పుడు ఏంది? మంత్. ఓకేనా? ఇప్పుడు మంత్ కావాలి. నాకు సెపరేట్ మంత్ కావాలి. మంత్. ఈ సీరియల్ నంబర్ దగ్గర ఐయామ్ పేస్టింగ్ దిస్ ఎంటర్. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్. ఈజ్ ఈక్వల్స్ టు YEAR ఇయర్. ఇదే సేమ్ అండ్ వచ్చిందా? రైట్. ఈ మూడిటిని ఇప్పుడు నేను జాయిన్ చేయాలి. ఫంక్షన్ ఏంటిది? ఈజ్ ఈక్వల్స్ టు డేట్ చేద్దాం. DATE డేట్. ఇగో మంత్, సారీ, ఇయర్, మంత్, డేట్. ఇయర్, కామా, మంత్, కామా, డే. నేను ఇక్కడ డేట్ చూస్తున్నా. డేనే చూస్తున్నాను. సారీ. అండ్ వచ్చిందా? ఇలా మూడిటిని జాయిన్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? యెస్. ఇప్పుడు నెక్స్ట్ టుడే. టుడేకి సంబంధించిన ఫార్ములా ఏంటిది? ఈరోజు డేట్ రావాలంటే టుడే. TODAY టుడే. క్లోజ్ ద బ్రేసెస్. ఎంటర్. నాకు జస్ట్ ఇప్పుడు టైం కూడా రావాలి. డేట్ రావాలి. దాంతో పాటు టైం రావాలి. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటిది? ఈజ్ ఈక్వల్స్ టు నౌ సార్. చూసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? డేట్ వచ్చింది. దాంతో పాటు టైం కూడా వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు డేట్, టైము 2 కలిపి మనకు సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ డే ఫంక్షన్స్.
అయితే మనం కొద్దిగా అడ్వాన్స్‌కెళ్దాం. లైక్ యాడ్ అండ్ సబ్‌ట్రాక్ట్ ద డేట్స్. ఏంటిది? డేస్‌ని మనం యాడ్ చేద్దాం. ఓకేనా? దాంతో పాటు డేస్‌ని మైనస్ చేద్దాం. ఎలా చేద్దాం చూడండి. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 21/9/2025. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, డేస్‌ని యాడ్ చేద్దాం ఈరోజు పర్టిక్యులర్ డే మెన్షన్ చేస్తున్నాను. టుడే. ఓకేనా? ఈ డేట్‌కి ఒక 5 డేస్ యాడ్ చేయాలి నేను. ఓకేనా? యాడ్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు ఈరోజు డేట్ మెన్షన్ చేస్తున్నాను. ప్లస్ 5 ఎంటర్. ఓకేనా? 21కి 5 డేస్ యాడ్ అవుతే 26/9/2025 అయింది. ఆ! ఇప్పుడు ఒక 5 డేస్‌ని మైనస్ చేయాలి. కాబట్టి దీనికేం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు ఈరోజు డేట్. ఓకేనా? ఈరోజు డేట్ మెన్షన్ చేస్తున్నాను. దాని తర్వాత మైనస్ అనే వాల్యూని మెన్షన్ చేసి, ఇక్కడ -5ని సెలెక్ట్ చేస్తలేను. ఇక్కడున్న నార్మల్ 5ని సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కుతున్నాను. చూడండి, 21కి -5 ఎంతెళ్ళింది? 16 ఎళ్ళింది. చూసారా? ఇట్లా డేట్‌ని మనం యాడ్, సబ్‌ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఈ ఫార్ములా వచ్చేసి ఈ డేట్. ఓకేనా? ఫార్ములా ఏంటిది? ఈజ్ ఈక్వల్స్ టు ఈ డేట్. ఈ డేట్ అని టైప్ చేసిన వెంటనే స్టార్ట్ డేట్ అని అడుగుతుంది. స్టార్ట్ డేట్ అని ఇచ్చేసేయాలి ఇక్కడ. స్టార్ట్ డేట్. ఓకేనా? స్టార్ట్ డేట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కామా, మంత్స్. ఎన్ని మంత్స్? 10 మంత్స్. ఎంటర్. ఇప్పుడు 21/9/2025కి 9 మంత్స్, 10 మంత్స్ యాడ్ చేయండి. ఎంత? 26కి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇట్లనే నెగెటివ్ అన్నట్టు. అంటే ఎట్లా యాడ్ చేసామో మంత్స్‌ని అట్లా సబ్‌ట్రాక్ట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఈ మంత్, ఈ సారీ ఈ డేట్, ఈ డేట్. ఓకేనా? ఈ డేట్ అని మెన్షన్ చేశాను. ఈ డేట్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఐయామ్ సెలెక్టింగ్ ద డేట్ అండ్ కామా. యూ కెన్ చూస్ ద డైరెక్ట్ మైనస్ వాల్యూ తీసుకుందాం. తీసుకుంటారో లేదో చూద్దాం. లేకపోతే మనం -10 అని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. తీసుకున్నది చూడండి. 2024కి వెళ్ళిపోయింది. ఓకేనా? -10 డేట్ అంటే 2024కి ఆటోమేటిక్‌గా ఇది వెళ్ళిపోయింది. ఓకే. రైట్. ఇట్లా మనం మంత్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మంత్స్‌ని డైరెక్ట్ తీసేసుకోవచ్చు.